హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగా చక్కగా మనం క్యారెట్ అను బీట్రూట్ ఫ్రై అయితే చేశాండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. మనము చాలా హెల్తీ రెసిపీ అండి. ఈరోజు చక్కగా క్యారెట్ అను బీట్రూట్ ఫ్రై చేసుకోబోతున్నాం అనమాట. ఇదేంటంటే డైరెక్ట్గా ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటే కొంచెం గట్టి గట్టిగా అట్లా ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. అలా కాకుండా కొంచెం వేరే ప్రాసెస్లో అయితే నేను మీకు చూపించబోతున్నానండి. దానికోసమని చక్కగా ఒక పావు కేజీ క్యారెట్స్ అయితే తీసుకొచ్చేసి ఫీల్ ఆఫ్ చేసి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని బౌల్లో పెట్టేసుకున్నాను. అలాగే బీట్రూట్ కూడా అండి, మనం ఒట్టి క్యారెట్తో చేసుకోవచ్చు, అలాగే బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ నేను రెండు కలిపి చేస్తున్నాను హెల్దీగా అనమాట. ఇదిగోండి, దానికోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో వాటర్ పోసుకున్నాను అనమాట. ఈ వాటర్ అనేవి కూడా కొంచెం మనకి బాయిల్ అవుతూ ఉండాలన్నమాట. అంటే ఏం లేదండి, ఆవిరితో మనము ఈ బీట్రూట్ని క్యారెట్ని కుక్ చేసుకుంటున్నాం అనమాట. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ యూజ్ చేయండి. ఇదిగోండి, గిన్నెలో అయితే నేను రెండు వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా క్యారెట్ బీట్రూట్ చూసారు కదా, ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఈ బౌల్ పట్టే విధంగా ఉండే ఒక గిన్నెలో అయితే మనం వాటర్ తీసుకున్నాం అనమాట. వాటర్ తీసుకునండి. ఇప్పుడు వీటిని మనం చక్కగా ఆవిరితో అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, డైరెక్ట్గా పెడితే ఈ గిన్నె కొంచెం వాటర్లో వెళ్ళిపోతుందని చెప్పేసి నేను స్టాండ్ పెట్టేస్తున్నాను. చక్కగా ఇప్పుడైతే స్టీమర్స్ అవి దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా మనము స్టీమర్ అనేది ఒకటి కొనుక్కుంటే అండి, చక్కగా మనము ఇట్లా ఎప్పుడైనా ఆవిరితో మనము స్టీమింగ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టీమింగ్తో మనం కుక్ చేసుకోనండి కర్రీస్ కానీ లేకపోతే ఫ్రైస్ కానీ చేసుకుంటే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఎక్కడికి వెళ్ళవన్నమాట. చక్కగా మన వెజిటేబుల్స్లోనే ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇది పెట్టేసాను. దీని మీద ఒక లిడ్ అయితే నేను పెట్టేస్తున్నానండి. ఇలా వదిలేద్దాము. దగ్గరగా అవి కొంచెం బాయిల్ అయ్యే విధంగా అనమాట. ఒక 10 మినిట్స్ అయితే నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. చూద్దామండి. ఇప్పుడు మన కర్రీ అండి బాగా మంచి టేస్ట్ రావాలంటే దానికోసం ఏంటంటే, ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసి నేను బాండి పెట్టేశాను. జస్ట్ కొంచెము బేసిక్ మసాలా ఉంటుంది అనమాట, అది మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మంచి టేస్ట్ రావాలి కాబట్టి ఫస్ట్ మనం 1 టేబుల్ స్పూన్ పల్లీలండి. చూసారు కదా, ఈ పల్లీలు కొంచెం టైం పడుతుంది కదండి, వేగే వరకు అయితే మనం ఉండి కొంచెం ఆఫ్ వేగిన తర్వాత మిగిలిన అయితే యాడ్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాలండి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలన్నమాట. జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి. చూసారు కదా, వీటిని మనం కొంచెము వేయించుకోవాలన్నమాట. అలాగే ఇందులో మనం కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కూడా మనం కొంచెం వేసుకోవాలన్నమాట, బాగుంటుంది టేస్ట్. ఇది కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి మసాలాతో పాటు. ఇదిగోండి, కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నాను. మీ దగ్గర తురిమింది లేకపోతే మనం మిక్సీ వేసుకున్న పౌడర్ ఉన్నా కానీ పౌడర్ వేసేసి ఒకసారి రోస్ట్ చేసుకోండి, సరిపోతుంది అనమాట. అలాగే ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం మనము ఎండుమిరపకాయలు ఒక 2-3 బాగా ఘాటు ఉన్నాయి వేసుకోవచ్చు. ఒకవేళ ఎండుమిరపకాయలు లేవనుకుంటే మీరు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, కొంచెం నేను ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఇందులో మనం లాస్ట్గా ఏమేయంటే కొంచెం నువ్వులు కూడా, హెల్తీగా చేసుకుంటున్నాం కదండి, హెల్తీ రెసిపీ అనమాట. మనం వేసినవన్నీ కూడా చాలా హెల్తీ ఇందులో. సో లాస్ట్లో కొంచెం మనము నువ్వులు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నువ్వులు కొంచెం వేసేసాను, ఎక్కువ వేస్తే మన పౌడర్ కూడా ముద్దగా అయిపోతుంది అనమాట. బట్ టేస్ట్ బాగుంటుంది, అలాగే కొంచెం హెల్తీగా అనమాట, ఏం లేదు. ఇవన్నీ కూడా కొంచెము చల్లారాలన్నమాట. చల్లారాక మనం చక్కగా పౌడర్ పట్టేసుకోవాలి. చూసారు కదా, మన నువ్వులు కూడా చిట్టపట్లాడుతున్నాయి కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి కొద్దిగా చల్లగా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనము మిక్సీ పట్టేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ మసాలాని మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసుకుందామండి. చూసారు కదా, ఫస్ట్ వేసుకొని ఒక 2 పల్ప్స్ ఇచ్చిన తర్వాత మనము కొంచెం ఎల్లిపాయని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మనం మిక్సీ వేసుకున్న పౌడర్ అనమాట. చూసారు కదా, ఇలా ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం మనము మన ఎల్లిపాయలను అయితే యాడ్ చేయాలండి. ఎందుకంటే ముందే ఎల్లిపాయలు వేసామనుకో ముద్ద అయిపోతూ ఉంటుంది, సరిగ్గా మెద్దగా అనమాట. అందులో కూడా ఏంటంటే అండి, కొంచెం ఈ పౌడర్ అనేది కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట. చూడండి, ఎల్లిపాయలు అయితే ఒక 5 పాయలు వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఒక రౌండ్ ఒక పల్పిచ్చేద్దాము. చక్కగా మన పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఎల్లిపాయలు వేసా కదా, ఎల్లిపాయలు వేసాక ఇలా ఉంది మన పౌడర్. చూసారు కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇదిగోండి, నేను ఇలా మూత పెట్టేసి అయితే స్టీమ్ చేశాను. చక్కగా కుక్ అయిపోయినాయి అనమాట క్యారెట్ అను బీట్రూట్. చూసారు కదా స్టీమ్తో. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని కూడా నేను పక్కన పెట్టేస్తాను. తర్వాత ప్రాసెస్ చూద్దామండి. చూడండి, స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసాను అనమాట. చూడండి, ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కరివేపాకు. ఆ తాలింపు అనేది కొంచెం వేగాలండి. ఇందులో మనము ఒక
ఎండుమిరపకాయ ఓన్లీ ఒకటే వేసుకుందామండి. తాలింపు అనేది కొంచెం మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవిరితో చక్కగా బీట్రూట్ అని క్యారెట్ అనమాట. దాన్ని అయితే మనం ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలన్నమాట. తాలింపులో చూడండి వేస్తున్నాను. వేసాక మనం మంచిగా వీటిని మిక్స్ చేసుకుంటూ అయితే మనం కుక్ చేసుకోవాలండి. చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా. దీన్ని కొంచెం మనం ఇట్లా కలుపుకుంటూ ఒక 5 minutes అయితే మనం కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. దీని మీద మనము లిడ్ కూడా పెట్టేసుకొని కలుపుకుంటూ ఒక 5 minutes అయితే మనం కుక్ చేయాలండి. ఈ కలిపే విధానంలో మిడిల్లో మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందామండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. పప్పుతో కానీ దేంతో అయినా కానీ తినొచ్చు. ముందుగా మసాలా పౌడర్ అంతా కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, చూసారు కదా, ఇది వేసేస్తున్నాం అనమాట. ఇంక ఇందులో మనము జీలకర్ర పౌడర్ విడిగా మనం ఏది వేసే పని లేదనమాట. మనం పెట్టిన మసాలా ఒకటి వేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇది వేసాక మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. సింపుల్గానే అయిపోతుంది కదా. చూడండి చక్కగా మంచి అరోమా వస్తుంది అనమాట మనం ఈ పౌడర్ వేసి కలుపుకుంటే. చూసారు కదా, ఇట్లా మంచిగా కలిపేసాం కదండి. ఏం లేదు, ఒకసారి దీనికి మసాలా పట్టాలంటే ఒక్క నిమిషం మూత పెట్టి తీసేయండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి, రుచికి సరిపడినంత. ఫ్రై కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఎక్కువైతే బాగుండదు కాబట్టి మాకు కావాలంటే మళ్ళీ మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చూడండి చక్కగా ఇది ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుందండి. అయితే ఏంటంటే మనము ఇందులో స్పైస్ అనేది చాలా తక్కువ వేసాం కదా. మీకు ఒకవేళ స్పైస్ సరిపోదంటే చిల్లీ పౌడర్ వేసుకోమని చెప్పాను. లేదు అంటే అండి ఇంకొంచెం మనకి టేస్ట్ కనుక యాడ్ అవ్వాలంటే చక్కగా ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇప్పుడు ఈ టైంలో ఈ స్టేజ్లో అంటే మనం పౌడర్ వేసి సాల్ట్ వేసాక లాస్ట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము. చూసారా, ఇంతే అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా తినేసేయటం అనమాట. చూసారండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా చాలా ఫాస్ట్గా అండ్ సింపుల్గా వేరే కొత్త పద్ధతిలో నేనైతే బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చేశాను అనమాట. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి. చక్కగా మన పప్పుచారుతో కానీ పప్పుతో కానీ సైడ్ డిష్గా వాడుకోవచ్చు. లేదంటే వేడివేడి అన్నంలో కొంచెం మనం వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.